కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము 39వ అధ్యాయములోని కొన్ని వచనములను మనము ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. రండి దేవుని వాక్యములో నుండి 39వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, ఆ పతకము ఎఫోదు విచిత్రమైన దట్టీకి పైగా నుండునట్లును, అది ఎఫోదు నుండి విడిపోకుండునట్లును, ఆ పతకమును దాని ఉంగరములను ఎఫోదు ఉంగరములను నీలి సూత్రముతో కుట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగుపరిచి దైవస్వరమును వినిపింపచేయమని యేసయ్యా దినచర్య అంతటిలో తోడై రహస్య రాకడ కొరకు సిద్ధపరచండి. యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 1 నుండి 21 వచనముల వరకు పతకము మరియు ఎఫోదును గూర్చి వ్రాయబడి ఉన్నది. పతకము ఎఫోదు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో బహుశా మీకు చూపించుచున్నాను కదా, ఈ పిక్చర్ యందు ఎలాగునైతే చూపబడుతున్నాయో దీనినే పతకము అని, ఈ భుజముల మీద ఉండిన దానిని ఎఫోదు అని, ఇది విచిత్రమైనటువంటి దట్టీకి పైగా, వస్త్రమునకు పైగా ఉండు వాటిని ఎఫోదు పతకము అంటారు. వీటిని గూర్చినటువంటి ప్రస్తావనలు లేఖనమందు చాలా సందర్భాలలో మనము చూడవచ్చును. అయితే ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే, ఇవి రెండు విడిపోకుండా అన్నమాట. ఏది? ఎఫోదును పతకమును విడిపోకుండగా వీటిని నీలి సూత్రముతో విచిత్రపు టంగి మీద ఇవి అంటు కట్టబడి కుట్టబడ్డాయి అన్నట్లుగా మనము చూస్తున్నాము. చాలా సంతోషం. పిల్లలు, వీటిని గూర్చినటువంటి ప్రస్తావనలు లేఖనంలో
మరి నిర్గమాకాండ 39వ అధ్యాయంలోనే కాకుండా 25వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుండి ఈ సందర్భాలు మనం చూడవచ్చు. ఎఫోదు పతకమును గూర్చి అయితే పిల్లరా, మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి, సమూయేలు గ్రంథంలో చెప్పబడ్డాయి. దైవభక్తుడైనటువంటి సమూయేలు మరి 2వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను అన్న మాటను చూస్తున్నాం. అంటే ఈ ఎఫోదు పతకములు దేన్ని సూచిస్తున్నాయి? ఒక దైవ భక్తుడు తన ప్రతిష్టతను కనుపరుచుటకు గాను వీటిని ధరించినట్లుగా మనం చూడవచ్చు. సమూయేలు నాజీ వ్రతం చేయబడిన వ్యక్తి. బైబిల్ గ్రంథంలో మొత్తం 3 నాజీ వ్రతాన్ని కలిగిన వారై ఉన్నారు. 1 సమూయేలు, 2 సంసోను, 3 బాప్తిస్మకుడైన యోహాను. పిల్లరా, ఈ నాజీ వ్రతం చేయబడినటువంటి 3 వ్యక్తులలో ఒకరు సమూయేలు. సమూయేలు మరణం వరకు ఈ నాజీ వ్రతాన్ని కలిగి లేరు. కొంతకాలానికి ఆయన ఆ నాజీ వ్రతం నుండి విడిపించబడ్డారు. అయితే బాల్య దినాలలోనే తాను దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకొని ఇవి ధరించి పరిచర్య చేసినట్లుగా లేఖనములో మనం చూడవచ్చు. అంటే ఎఫోదు పతకములు ఇవి దేన్ని సూచిస్తున్నాయంటే ఒక మనుష్యుడు దేవుని సన్నిధిని తనను తాను చేసుకున్న ప్రతిష్టతను సూచిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఎక్కడైతే అర్పణ ఉంటుందో అక్కడ అగ్ని అనేది దిగొస్తుంది కదా. ఎక్కడైతే ప్రతిష్టత ఉంటుందో అక్కడ దేవుని మహిమ వెల్లడి అవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, నేను బాగుగా ఇష్టపడేటువంటి దైవజనులలో ఒక సహవాసం ఎవరు అంటే ది పెంతెకొస్తు అన్నమాట. ఆరంభంలో దాన్ని సిలోను పెంతెకొస్తు అనేవారు. ఇప్పుడు దైవజనులు యేసన్న గారు, అలాగుననే మరి ఆ పెంతెకొస్తు ఫెయిత్ మినిస్ట్రీస్ అయినటువంటి డేవిడ్ రాజయ్య గారు, ఇలాంటి గొప్ప దైవజనులు సిలోను పెంతెకొస్తు అనుభవంలో నుంచి వచ్చినటువంటి వారు. ఇప్పుడు ప్రస్తుతం వారిని TPM అంటున్నారు, ది పెంతెకొస్తు మిషన్ అంటున్నారు. ఈ పరిచర్యలో ఉన్న ఒక వాడుక విధానం ఏంటంటే వారు వివాహాన్ని నిషేధిస్తారు. సంపూర్ణముగా తమ్మును తాము సమర్పించుకుంటారు. ప్రియులారా, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరైనా మంచిని చూడగలుగుతాం. నేర్చుకునే మనసు మనకు లేనప్పుడు మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. సో వీళ్ళు సంపూర్ణంగా తమ కుటుంబాలను నిషేధించి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు తమ్మును తాము అప్పగించుకుని ప్రతిష్ఠ చేసుకుని వీరు పరిచర్య చేస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో కూడా కొందరు అట్టి భావాలతో వివాహాన్ని నిషేధించి సేవ చేస్తుంటారు. ప్రియులారా, మరి వివాహమును నిషేధించుట వలననే అందరూ పరలోక రాజ్యం వెళతారనేది తప్పు. వివాహాన్ని నిషేధించకపోవటం వలన వీళ్ళు పరలోక రాజ్యం వెళ్ళలేదు అనడం కూడా తప్పే. అయితే దేవుని పిల్లలుగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ప్రతిష్టతను కలిగి జీవిస్తామో అంత మహిమను దేవుడు వెల్లడి చేస్తాడు. మన ప్రతిష్టతలోనే దేవుని మహిమ అనేది వెల్లడవుతుంది. ప్రతిష్టత లేని చోట దేవుని మహిమ ఉండదు, మరణం ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. అర్పణ ఉన్న చోట అగ్ని దిగి వస్తుంది, ప్రతిష్టత ఉన్న చోట దేవుని మహిమ దిగి వస్తుంది. ఉజ్జా అనబడిన వ్యక్తి ప్రతిష్టత లేకుండానే ఉన్నాడు.
అక్కడ మరణం సంభవించింది. అంటే ఎఫోదు పతాకములు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? ఒక దైవ భక్తుడు తాను కలిగిన ప్రతిష్టతను సూచిస్తూ ఉన్నాయి. సమూయేలు బాలుడై ఉండగానే వాటిని ధరించి అద్భుతమైన సేవ చేస్తున్నాడు. దేవుని పిల్లరా, మరి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇంతకాలంగా ప్రభుని వెంబడిస్తున్నావు కదా, ఎఫోదు పతాకం వలె నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు దేనినైనా సమర్పించుకోగలిగావా? అర్పణ చేయగలిగావా? అర్పణ ఉన్న చోటే అగ్ని బలంగా దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక 2, ఇదే ఎఫోదు పతకములను గూర్చి దైవభక్తుడైనటువంటి దావీదు సందర్భంలో కూడా మనం ఒకసారి వీటిని చూడవచ్చు. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదును వద్దకు తెచ్చింది. ఇక్కడ దావీదు దేవుని చిత్తమును తెలుసుకోవడానికి వాటిని ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. తనకి కలిగిన వారందరూ కూడా శత్రుల చేతులకు అప్పగించబడి వెళ్ళిపోయినప్పుడు ఏడ్చుటకు శక్తి లేక దావీదు బాధపడుతున్న సమయంలో ప్రియులారా, మరి 250 మందిలో చనిపోకుండా తప్పించబడినటువంటి అబ్యాతారును, అహీమెలెకు కుమారుడైన అబ్యాతారును ఎఫోదును తీసుకురమ్మని చెప్తాడు. అలాగే తీసుకురాగానే దేవుని చిత్తం ఏదో కనిపెడతాడు. ఇప్పుడు ప్రభువారు అంటారు, నీ వెళ్ళి నిశ్చయంగా వాళ్ళ తరము నీ జనులందరూ నీకు అప్పగిస్తాననగానే ఆ యొక్క దైవ చిత్తాన్ని ఎరిగినటువంటి దావీదు వెళ్ళి శత్రులతో పోరాడి తనకు కలిగిన వారందరినీ, తన ఆస్తిని రక్షించుకుని రాగలిగాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎఫోదు దేవుని చిత్తాన్ని తెలియజేసింది. ఎఫోదు పతాకములు దేవుని యందైన ప్రతిష్ఠిత కలిగిన మహిమల జీవితాన్ని సూచిస్తున్నాయి. మరి దేవుని ప్రియులుగా మన ఆధ్యాత్మిక జీవితంలో నేటి దినాన ఎఫోదు పతాకములు అనేవి బాహ్య రూపంలో మన గుండెల మీద వాటిని వేలాడదీస్తూ ధరించలేదు, కానీ మనం వాటి భావాలను కలిగి మనం జీవించినప్పుడు ఆ దైవ కృపను మనం సమృద్ధిగా పొంది దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఆ కృప చేత దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందమని దినచర్య అంతటిపై మీ హస్తం ఉంచండి. మంచి వాతావరణం ఇవ్వండి. మీ పాత్రగా నిలవడిన ప్రతి చోట మహిమ కొరకు నిలవబెట్టమని యేసయ్య నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము ఆ పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.